ఈరోజు ఒక పండగ. ఈరోజే కాదు, ఇక నుండి ప్రతీ నెల 1వ తారీఖుని పండగ రోజే. ఏం చేద్దంటే ప్రజలందరూ కూడా ఒక గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అంతే అని చెప్పి గతంలో అనుకుని చంద్రబాబు నాయుడు గారిని గతంలో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి నేను చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు. ఇప్పుడు మళ్ళీ అతని వల్ల ఏమీ కాలేదు, మళ్ళీ మనకు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి అని ఒక తలంపుతో 4వసారి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఒక గొప్ప విజన నాయకుడు. గతంలో మనం చూసాం గ్రామాల్లో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పిల్లలందరికీ మంచి బంగారు భవిష్యత్తు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. గతంలో మనం 2014 నుంచి 2019 వరకు చూసాం గ్రామాలు ఎంతో అభివృద్ధి చేశారు. మనకి ఎక్కడ ఉన్నారో స్థానిక తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు గత 2014 నుంచి 2019 వరకు కూడా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా 100% అప్పట్లో అందజేశారు. అలాగే గ్రామాలన్నీ కూడా 100% కూడా అభివృద్ధి చేశారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది, ప్రజల సంక్షేమ పథకాలు అంతే అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ముక్త కంఠంతో అందరూ కూడా 175కి 164 సీట్లు ఇచ్చి రాష్ట్రంలో ఎంతో అత్యధిక మెజార్టీతో ఎన్నుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట ఇచ్చారు, పెన్షన్ విధానాన్ని 3000 రూపాయలు ఉన్న 4000 పెంచుతామని, వికలాంగులకి 3000 ఉన్నదాన్ని 6000 పెంచుతామని, అలాగే డయాలసిస్ పేషెంట్లకి పూర్తి వికలాంగులకి 5000 నుంచి 15000 రూపాయలు చేస్తామని చెప్పి అన్న మాట ప్రకారంగా వారు ఈరోజు పెన్షన్లన్నీ కూడా అందించమని చెప్పడం జరిగింది. స్థానిక మా నాయకులైనటువంటి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు తిమ్మాపురం గ్రామంలో ఇక్కడ పాత అర్జునపేటనందు ఒక పండగ వాతావరణంలో ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నదని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ నా ఉదయం నమస్కారం తెలియజేస్తున్నాను. 2 ముక్కలు తెలుసు.